थे, लेकिन हमारी अपील कोई सुनता नहीं और जैसे क्या वैसा क्या है वो तो पोस्ट छोड़ देता। जाहिर सी बात है, अगर ये पोस्ट फिलअप नहीं होंगे तो बच्चे हमारे स्कूलों में कैसे पढ़ेंगे और उनको क्वालिटी एजुकेशन कैसा मिलेगा। यही वजह है उर्दू मीडियम स्कूल के अंदर पढ़ने वाले बच्चे ड्रॉप आउट का शिकार हो रहे हैं। हम हुकूमत तेलंगाना खासकर रेवंत रेड्डी साहब से, वो हमको अपना भाई समझो बोले थे, हम उनको अपना भाई समझ के अपील कर रहे हैं कि वो हमारे उर्दू मीडियम के पोस्टों को फौरी तौर पे जो रुके हुए पोस्ट है 600+ पोस्ट, उसको क्या करें कन्वर्ट करके जनरल कैटेगरी में जितने भी बच्चे 2024 के यहाँ पर एग्जाम लिखे, हाफ मार्क्स 0.2 मार्क्स 0.3 मार्क्स से बच्चे क्या पीछे उड़ गए। मेहनत करने के बाद स्टेट रैंक लाने के बाद हमारे पोस्ट नहीं मिलने के नतीजे में बच्चे बेरोजगारी का शिकार हो रहे हैं। कई ऐसे कैंडिडेट है जिनकी एज बार हो गई तो दोबारा भी DSC नहीं लिख सकते। ऐसे लोग बेहतर रोजगार के लिए 5-5 साल 10-10 साल मेहनत करके बैठे, लेकिन पोस्ट ही चाहिए तो फिर वो लोग नौकरी कैसा हासिल करना। तेलंगाना हुकूमत से हमारी गुजारिश है, अपील है, रेवंत रेड्डी साहब, हमारे जितने भी लोग हम यहाँ पर खड़े हुए, आप हमको देखिए, हमारे इस मसले को सुनिए, गांधी भवन के बिल्कुल सामने खड़े होकर हम आपसे अपील कर रहे हैं कि हमारे ये उर्दू मीडियम के पोस्टों के साथ इंसाफ करो और पूरे 600+ मेरिट बेस के ऊपर 2024 के कैंडिडेट के ऊपर फिलअप करने के लिए अहकामात जारी करो। We want justice! We want justice! We want justice! We want justice! ఫ్రీ హెల్త్ ప్రొవైడ్ చేసి అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు, కానీ ఫ్రీ స్కూల్స్ ఎందుకు చదవడం లేదు పిల్లలు? ఎందుకు చెప్పండి మీరు? ఎందుకంటే అక్కడ టీచర్స్ ప్రొవైడ్ చేయడం లేదు. మేము పుష్కర కాలం 12 ఏళ్ళుగా DSCకి ప్రిపేర్ అవుతున్నాం, చదువుతున్నాం. మా తల్లిదండ్రులు, భర్త, పిల్లలు అందరూ ప్రోత్సహించి ఇంతవరకు తెచ్చిన ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని కూడా జాబ్ లేకపోతే మాకు ఎలా ఉంటుంది చెప్పండి? రేవంత్ అన్న చెప్పినారు కదా, మీ చెల్లెల ఆనందాలు వినండి, న్యాయం చేయండి. మా పోస్టులను బ్యాకప్ పోస్టులను ఓపెన్ కేటగిరీలో కన్వర్ట్ చేసి మాకు పోస్టులు ఫిలప్ చేయండి. ఇదే DSCలో ఇది జరగాలి. 2024 DSCలో ఎంతమంది ఇక్కడ నిల్చున్నామో అందరు భార్య పిల్లలు అందరినీ వదిలిపెట్టి అందరు వింటున్నారు, కానీ జీవన్ రెడ్డి సార్తో కలుస్తున్నాం, అందరితో కలుస్తున్నాం, కానీ ఎవరు మా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు. ఈ ప్రాబ్లం చిన్నది కాదు, చాలా పెద్దది. ఒక పుష్కర కాలం నుంచి నడుస్తుంది ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. अगर वक्त पे टीचर्स के तजर्बात ना होंगे तो बच्चों के लिए टीचर नहीं रहेगा, और बच्चों के लिए टीचर नहीं रहेगा तो जाहिर सी बात है बच्चों के अंदर चाइल्ड लेबर का इजाफा होगा, वो लोग ड्रॉप आउट होंगे। आप बेटर एजुकेशन की, क्वालिटी एजुकेशन की बात करते हैं, लेकिन टीचर्स क्यों नहीं लेते? हमारे उर्दू मीडियम के बच्चों को मियारी तालीम क्यों नहीं मिल रही? क्या जरूरत है हमको? जितने भी बड़े इंटीग्रेटेड स्कूल खोलेंगे, ऐसे स्कूल को अगर हम बेहतर तरीके से सुधार देंगे तो बहुत सारे बच्चों का फायदा हो जाता। राइट टू एजुकेशन एक्ट के तहत 90% पोस्ट फिलअप रहना, जबकि उर्दू मीडियम के अंदर ओनली 10% 20% पोस्ट फिलअप है, रिमेनिंग पोस्ट बैकलॉग में है। మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపం చేస్తున్నాము. ఉర్దూ మొత్తం 2008-12 ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు మొత్తం ఉన్నాయో మొత్తం ఓపెన్ కేటగిరీ కన్వర్ట్ చేసి భర్తీ చేయాలి. ఉర్దూ మీడియంకి న్యాయం చేయాలి. ఇప్పుడు 2024లో టాపర్స్ కూడా వచ్చి ర్యాంక్ 2-3 కూడా వచ్చి వాళ్ళు కూడా జాబ్ మిస్ అవుతున్నాం. మా పరిస్థితి ఏంటి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మొన్న DSCలో మీకు రాలేదా పోస్ట్? వచ్చిందని ఓపెన్ కేటగిరీలో రాలేదు. బ్యాక్లాగ్ లో మొత్తం ఓపెన్ కేటగిరీ కన్వర్ట్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. ఈ బ్యాక్లాగ్ వల్ల మేము చాలా నష్టపోతున్నాం. ఉర్దూ మీడియంకి న్యాయం చేయాలి. ఇప్పుడు 1183 నోటిఫికేషన్ ఇచ్చారు, అందులో 517 ఫిలప్ చేశారు. 66 మొత్తం బ్యాక్లాగ్ లో ఉన్నాయి. 666 మొత్తం బ్యాక్లాగ్ లో ఉన్నాయి. అయితే మొత్తం 50% 60% బ్యాక్లాగ్ ఉన్నాయి. 40% మేము ఏం చేసుకోవాలి చెప్పండి? మీరు జాబ్లు మానేసి కోచింగ్ తీసుకొని మేము ఎంత కష్టపడుతున్నాం, మా పేరెంట్స్ ఎంత మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని చదివిస్తున్నాము. ఉర్దూ మీడియంలో మొత్తం 0 న్యాయం చేస్తున్నారు. అధికార భాష అంటున్నారు. అధికార భాష ఇదేనా పరిస్థితి? ఇదేనా ఉర్దూ మీడియం పరిస్థితి? పట్టించుకొని ఎవరు లేరా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మమ్మల్ని పట్టించుకుంటున్నారని ఆశిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మమ్మల్ని ఈ సమస్యని పరిష్కరించండి, మమ్మల్ని న్యాయం చేయండి. ఉర్దూ మీడియం స్కూల్లోకి మొత్తం సమస్యలు తీర్చండి.
صبح کا تنویر ہے، تیرا منصب ہے خلافت یہ جہاں جاگیر ہے، علم تیرا ہے کتابی اور قلم شمشیر ہے، دست بستہ تیرے آگے خود تیری تقدیر ہے، تجھ سے راضی ہے خدا حاصل تجھے اعزاز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، عرض میں جہاں کا اور کی انداز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، علم اور تحقیق کی روشن تیرے دم سے چراغ، ملک کی تقدیر ہے تو قوم کا روشن دماغ، تیری محنت کا ثمر ہے کامیابی کا سراغ، لہلہاتے ہیں وطن میں تجھ سے خوشحال کا، قوم کو ہے فخر تجھ پر آسماں کو ناز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، عرض میں جہاں کا اور کی انداز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، ظلمت شب کی سیاہی کو نکل سکتا ہے تو، آندھیوں طوفان کا بھی رخ بدل سکتا ہے تو، ہو کٹھن حالات کتنے ہی سنبھل سکتا ہے تو، جذبہ تعمیر سے دنیا بدل سکتا ہے تو، نوجوان شاہین ہے تیری بلند پرواز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، عرض میں جہاں کا اور کی انداز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، جا ہر گھڑی اس کو سوارے سنت و قرآن سے، عافیت کے ہیں یہ طالب ہر گھڑی رحمان سے، کرتے ہیں تسخیر دنیا جذبہ ایمان سے، غلبہ دی کا جہاں میں ہو چکا آغاز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، عرض میں جہاں کا اور کی انداز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، بڑھ رہا ہے قافلہ ہر ران آگے کی طرف، ہو رہے ہیں لوگ شامل قافلے میں صف بصف، علم ہے میراث ان کی اور جہالت ہے ہدف، نوجوان منزل کی جانب بڑھ رہے ہیں سر بکف، دعوت قرآن سنت کا نئی مجاز ہے، مشرق و مغرب میں تیرے دور کا آغاز ہے، عرض میں جہاں کا اور کی انداز ہے، مشرق و مغرب میں تیرے